ప్రతీకారం కోసం దేశం ఎదురు చూసింది. తప్పనిసరిగా ఈ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. కేబినెట్ సమావేశంలో మోదీ వ్యాఖ్యలు. సింధూర్పై రాష్ట్రపతికి మోదీ వివరణ. సరిహద్దు రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్. రేపు రాజ్నాథ్ ఆధ్వర్యంలో అఖిలపక్షం. ఆపరేషన్ సింధూర్ కు కాంగ్రెస్ వెల్కమ్. సైనికులకు పూర్తి మద్దతిస్తున్నామన్న ఖర్గే. ఆర్మీని చూసి గర్విస్తున్నానని రాహుల్ ట్వీట్. మోదీ గట్టి సమాధానం ఇచ్చారన్న చంద్రబాబు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలన్న రేవంత్. భారత సైన్యం వీరోచితంగా పోరాడిందన్న కేసీఆర్. హైదరాబాద్ లోని 4 ప్రాంతాల్లో మాక్ డ్రిల్. పాల్గొన్న ఎన్డీఆర్ఎఫ్, డిఫెన్స్, ఫైర్ సిబ్బంది. యుద్ధ సమయాల్లో అప్రమత్తతపై అవగాహన. విశాఖలో 2 చోట్ల మాక్ డ్రిల్. కొత్త జాలరిపేటలో ఆపరేషన్ అభ్యాస్. ఆక్సిజన్ టవర్స్ లోనూ మాక్ డ్రిల్. ఆపరేషన్ సింధూర్ పై తెలుగు రాష్ట్రాల్లో ఫోకస్. కేంద్రం సూచనలను అమలు చేయాలన్న సీఎం. భద్రతను కట్టుదిట్టం చేయాలన్న రేవంత్. రేవంత్ రోహింగ్యాలపై దృష్టి పెట్టాలి. రోహింగ్యాలను వెనక్కి పంపాలన్న పవన్. ఆపరేషన్ సింధూర్ పై హర్షం. తిరుమల వాసికి పాకిస్తాన్ నుంచి బెదిరింపు. కుటుంబాన్ని చంపేస్తామని వార్నింగ్. పోలీసులను ఆశ్రయించిన జనసేన కార్యకర్త. ఏపీ లిక్కర్ స్కామ్ లో సిట్ దూకుడు. కేసిరెడ్డి, చాణిక్య, అవినాష్ ఇళ్లలో సిట్ సోదాలు. చాణిక్య కస్టడీ ముగియడంతో జైలుకు తరలింపు. రైతులను ఆదుకోవడంలో విఫలమయ్యారు. సర్కార్పై వైసీపీ నేత విమర్శలు. పామరులో మట్టి దోపిడీ చేస్తున్నారని ఆరోపణలు. ఈఎస్ఆర్ ఆంజనేయులకు రిమాండ్. ఈ నెల 21 వరకు రిమాండ్ పొడిగింపు. జత్వానీ కేసులో రిమాండ్లో ఉన్న ఐపీఎస్. బండ్లగూడ కందికల్లో హైడ్రా చర్యలు. ప్రభుత్వ స్థలంలో రేకుల షెడ్ల నిర్మాణం. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు. వరంగల్లో ఆర్యవైశ్యుల శోభయాత్ర. కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా భారీ ర్యాలీ. భక్తి పాటలతో సాగిన యాత్ర. కొత్త మీటర్కు 50,000 లంచం. అంబర్పేటలో అసిస్టెంట్ లైన్మన్ డిమాండ్. ఏసీబీకి దొరికిన విద్యుత్ ఉద్యోగి. టెస్ట్ క్రికెట్ కు రోహిత్ శర్మ రిటైర్మెంట్. 67 టెస్టులో 4,301 పరుగులు చేసిన రోహిత్. వన్డేల్లో కొనసాగుతాడన్న క్రికెటర్.